మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దోశలు వేసే షాప్స్ బోలెడన్ని కనిపిస్తాయి ఉదయాన్నే. ఎంత చక్కగా వీళ్ళు అప్పటికప్పుడు వేసిస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోశలు అనేవి. వీళ్ళు అంటే వీళ్ళ పిండి పుల్లగా ఉండదన్నమాట. అంటే ఈ దోశలు పులుపు ఉండవు. ఎందుకంటే వేసిన ఈ పిండి అయిపోయేంత వరకు వీళ్ళు షాపు తెరిచే పెడతారు కాబట్టి మనకు అయిపోగానే అప్పుడు బంద్ చేసి వెళ్తారనమాట. కాబట్టి మిగిలిపోతే అలా పెట్టేసేసి మళ్ళీ వేసిచ్చే హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ కంటే వీటిలో మనకు చాలా టేస్టీగా ఉండే ఈ దోశలు అనేవి పులుపు లేకుండా ఫ్రెష్ దోశలు అనేవి మనకు తినచ్చు అనమాట. మనము చూడండి, దీనిలో వీళ్ళు ఎన్ని రకాలుగా అంటే ఈ ఎర్ర పచ్చడి కలుపుతుంది. ఫస్ట్ అంటే మిర్చి పౌడరును ఆనియన్ కలిపి చేస్తారనమాట ఇలాంటి పచ్చడి. ఇదంతా ఒక లేయర్. ఎన్ని లేయర్స్ వేస్తారంటే ఇందులో టేస్ట్ ఉండడానికి ఒక్క దోశ తింటేనే మనకు కడుపు నిండిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ తను ఒక పుట్నాల పొడి అనేది చల్లుతారనమాట. అంటే వేరుశనగ పప్పులతో చేస్తారనమాట. ఆ పౌడరు గన్ పౌడర్ అని కూడా అంటారు. అది కూడాను వీళ్ళు ఈ దోశల పైన చల్లుతారు. ఆ తర్వాత ఇది చూడండి, ఎట్లాగో బంగాళదుంప కూర అన్నమాట. ఇది మసాలా దోశ కాబట్టి బంగాళదుంప కూర. ఇదిగో ఈ పౌడర్ చల్లుతున్నారు చూడండి, గన్ పౌడర్ అంటారు కదమ్మా, అదనమాట. ఇది చల్లిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కాల్చాల్సిన అవసరం లేదు. చాలాసేపు ఒక చిన్న మంటలో ఇది తయారవుతుంది కాబట్టి ఇంతటితో మొత్తం అంతా బాగా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు ఊరికే ఇది తీసేసి మనకి ఇచ్చేసేయడమే. అయితే వీళ్ళు దీంతో పాటు మళ్ళీ వేరుశనగకాయల పచ్చడి కూడా, పల్లీల పచ్చడి అంటారు కదా, అది వేరుశనగ పప్పులతో చేసిన చట్నీ అనమాట. అది కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. చూడండి, మనకు ఈ దోశలతో పాటు మనకు మసాలా దోశ చూడండి ఇది ఎలా ఉందో. అసలు ఇలాగే తినేయచ్చు. ఈ షాప్లో మనకు ఇడ్లీలు కూడా దొరుకుతాయి, పకోడీ దొరుకుతుంది, పల్లీ చట్నీ దొరుకుతుంది, తర్వాత మళ్ళీ బొంబాయి చట్నీ అంటారు, ఆ తర్వాత సాంబారు ఇడ్లీలోకి, మళ్ళీ ఊతప్పం, ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట.